ఏమైపోయి తింటివా? నువ్వు లేకుండా దానికోసం నిద్ర రావాలి తప్పేయి. లాంగ్ డ్రైవ్ పోదాం పేయి. పోయి తింటూ లేదా నిజం చెప్పదు. నువ్వు తింటానంటే నేను తింటాను, లేకుండా నన్ను తినలేను. పేయి నువ్వంటే నాకు ప్రాణం అప్పేయి. నువ్వు లేకుంటే నన్ను చచ్చిపోతాను పేయి. నన్ను పెళ్లి చేసుకుంటా లేదు చెప్పు, నిజం చెప్పు. 2 రోజులాగా నేను సంకనాకిస్తుంది. నా లేకపోతే చచ్చిపోతావా? పేయి ఇంకొకసారి ఇట్లా మాట్లాడద్దా పే? చెప్పు మరే, చెప్పు నువ్వే చెప్పు. కొద్ది దూరం పోయి మాట్లాడలే. నీ సోది లాభము నా పండుకుండాలి నాన్న. చెప్పే. నన్ను ఏమైనా కుక్కనికి ఇంటి ఇంతలో చెప్తే కూడా జుమ్మను వాళ్ళు. చెప్పు. పెళ్లి యాడ్ చేసుకున్నాము, శోభనం యాడ్ చేసుకున్నాము. ఆ పిల్ల నేను నీ పెళ్లి చేసినే లేదు, శోభనము చేసినే లేదు. నీ కాళ్ళు పట్టుకుంటానలే, దూరం పోయి మాట్లాడాలి. పోలేలే అప్పే, నన్ను మోసం చేసేలేవు కదా పే. 2 రోజుల నీ బేబీ నీ దగ్గరకు వచ్చి, బేబీ మనం పెళ్లి చేసుకోవడం కుదరదు బేబీ, నిన్ను మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు బేబీ, నా క్యాస్ట్ వేరు నీ క్యాస్ట్ వేరు బేబీ అని బోగులుతుంది. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తుంది, ఏమని, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది బేబీ అని. అంటే ఇది పెద్ద డాష్ అని దానికి ముందే తెలుసు. తెలిసే నీ లైఫ్లోకి వచ్చి నిన్ను టైంపాస్గా లవ్ చేసి నిన్ను నీ కెరియర్ను నాశనం చేస్తుందలే. ఈ విషయం అర్థం చేసుకోలే. నా పిల్ల అట్లా కాదలే. తెలుసలే, నువ్వు మాట అంటావని నాకు ముందే తెలుసలే. నువ్వే కాదలే, నీ ప్లేస్లో ఉన్న ప్రతిోడు ఇదే మాట అంటాడు. నా లవర్ దేవత, నా లవర్ బంగారము, నా లవర్ వెండి అని. తర్వాత తెలుస్తుంది అది పెద్ద దేవత కాదు, పెద్ద 420 ఆ పిల్ల నన్ను మోసం చేసేలేదు. నిండా మునిగిపోయలేవు నువ్వు, నీకు ఇప్పుడు అర్థమయ్యలేదలే. ముందుండదాకా నీకు ముసల పండగ లే. నేను ఇప్పుడు పడుకుంటాను, నువ్వు కానీ గప్పిలు కానీ మీరిద్దరు మాట్లాడే ముచ్చట్లకి నాకు ఇనబడికి మాత్రం ఇద్దరు కలిపి ఉంటాను చూడు. ఏమాలే ముద్దన్న పెట్ట పేయి. ఫోనే అంటదిలే. బంగారం ఏంటి పోయిసోలే? ఏంటి కోసేనా, బయట ఇవే కథలు ఉండదని చెప్పి ఇంట్లో నుంచి ఆరాం పండుకుందాం అనుకుంటే ఈడ నీ దోస్తుంది. నీ అవ్వ నీకే ఉండదు ఎవరు. ఎప్పుడు చూడు సొప్పు, నువ్వే సొప్పు. తింటివా? ఏం తింటివి? నువ్వు తింటేనే తింటాను, నువ్వు లేకుంటలేదు. ముద్దు పెట్టు అని చెప్పి చెప్పి మీ ఇద్దరు చెవులేమో కానీ మీ ఇద్దరు సోది విని 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 నా చెవులో ఎప్పుడో పోయిడిసేవే. పోనీ బయటన్నా మాట్లాడతావా అంటే అది లేదు. రాత్రి నుంచి తెల్లార్లు దాకా నీ సోది విని 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 చెవులు దొబ్బుతుండాలి. ఈ నోట్లన్నా గనసగడ్డ అదే గంటలు మాట్లాడతారు. ఏమన్నా పనికొచ్చే మాటలు అంటే అది లేదు. తిన్నావా, పడుకున్నావా, దగ్గినావా, దొబ్బినావా, పిత్తినావా అని ఏమలేదు. తూ నీ బతుకులో నా సున్నుండాలో. నీ లత్కోర్ పంచాయతీలో మా లాంటి సింగిల్స్ వాళ్ళకి చెప్తే ఎట్లుంటుందో తెలుసా? తూ నా జీవితం ఒక్క పిల్ల కూడా చెప్తే వదలే అని చావాలనిపిస్తుందిలే. మమ్మల్ని బతకనియండిలే. మా సోదీలకైనా సినిమాకి పార్క్ కదలే. ఆ దూల కూడా తీరేది. అరే లేక లేక ఫ్రెష్ గాలి పిలుద్దామని అలా పార్కి పోతే తుప్పుల్లానా బెంచుల్లానా పొద్దుల్లానా వాళ్ళు చేసే భంగిమలు చూసి చిచి చిచి తుతు. అరే ఈ పార్క్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వస్తారని ఇంత కూడా లేకున్నట్ల పుచ్చుకు 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 ఏమలవి ఆ పనులు ఆడ. అయ్యో పొరపాటు నా సింగిల్ చూస్తే వాళ్ళ కెరీర్ ఏమైతుంది, వాళ్ళ ఫోకస్ డీఫోకస్ అవుతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేదు. చూసి కడుపుమంటలే మీకు. మీరు పెద్ద లైలా మజ్ను టైటానిక్ లవ్ స్టోరీ. మరి మిమ్మల్ని చూసి కడుపుమంట. సరేలే అని టైం పాస్ కి సినిమాకి పోతే మంచి ఇంట్రెస్టింగ్ సీన్ వస్తే చూద్దాం అనుకునే లోప వెనక నుంచి మర్రి పుచ్చుకు 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 అనే సౌండ్ వస్తే మాకు ఎట్లుంటో తెలుసా? ఎంత నిగ్రహంగా ఉండాల్సి వస్తుందో తెలుసా? ఎంత నిగ్రహం పాటిస్తుంటామో తెలుసా? పార్కి పోతే ఆడ పుచ్చుకు పుచ్చుకు, సినిమాకి వస్తే ఈడ పుచ్చుకు పుచ్చుకు. మీకు తెలియదులే మా ఆవేదన, మా బాధ. మారండలే ప్లీజ్ అలే. మమ్మల్ని ఒక సాటి మనిషిగా గుర్తించండిలే ప్లీజ్. మమ్మల్ని బతకనియండిలే ప్లీజ్ అలే. సబ్స్క్రైబ్.